వ్యూయర్స్, వెల్కమ్ టు B9 న్యూస్. ఈరోజు మనం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వెలమూరు వీధిలో నివాసం ఉంటున్నటువంటి దామా మధుసూదన్ రావు గారిని అయితే కలవడానికైతే రావడం జరిగింది. ఆయన గురించి చర్చించుకున్నట్లయితే ఆయన దాదాపుగా ఎన్నో పదుల సంఖ్యలో అవార్డులను అయితే సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుల వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఒక వైద్యం చేస్తూనే సమాజంలో తన వంతు బాధ్యతగా ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ మధ్యనే మధు వృద్ధాశ్రమం అనే ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఆయన ఏ విధంగా సమాజంలో ఇటువంటి సేవలు అందిస్తున్నారు, ఎందుకు వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు, ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని నుంచి చేస్తున్నటువంటి సేవలు ఏమిటి అనే విషయాలన్నింటినీ ఆయన ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వెలమూరి వీధిలో నివాసం ఉంటున్నటువంటి దామా మధుసూదన్ రావు గారిని కలవడానికి వచ్చాం. వాస్తవానికి ఈయన ఒక వైద్యం చేస్తూ ప్రజలకు సేవలు అందించడమే కాకుండా తనంటూ ఒక స్వచ్ఛంద సేవకుడిగా మారి ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ ప్రారంభించి ప్రతిరోజు ఆయనకు చేతనైనంతలో కనీసం ఒక్కరికైనా సరే అన్నదానాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి అండగా నిలిచినటువంటి దామా మధుసూదన్ రావు గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నాం. నమస్తే మధుసూదన్ రావు గారు. సార్, మీ గురించి అయితే మేము చాలా చోట్ల వినడం జరిగింది. ఉన్నంతలోనే మీరు ఎంతో కొంత కనీసం ఒకరికైనా సరే ఆహారం అందించాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నారని అయితే తెలిసింది. అయితే ఈరోజు కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. సార్, మధుసూదన్ రావు గారి తల్లిదండ్రులు ఎవరు, వీరి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మాది స్వగ్రామము కావలి. మా తల్లిదండ్రులు వచ్చేసి మా నాన్నగారు వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్నారు. మా అమ్మగారు వచ్చేసి మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మా విద్యాభ్యాసం వచ్చేసి హైదరాబాద్లో జరిగింది. నేను పెద్దగా ఏం చదువుకోలేదు, ఇంటర్ వరకు చదివాను. మీరు ఆర్ఎంపీ డాక్టర్గా ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు? నేను వృత్తిలోకి వచ్చేసి గ్రామీణ వైద్యులుగా వచ్చేసి ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. నేను చేస్తూ కావలి చుట్టుపక్కల ఉండే పల్లెల్లో వైద్యం చేస్తూ ఉంటాను. అయితే మీరు స్వచ్ఛంద సేవకులుగా మారడానికి గల కారణాలు, అప్పటి పరిస్థితులు ఏంటి? స్వచ్ఛంద సేవకులుగా మారడానికి బర్త్ మా జీన్స్లోనే ఉంది. అంటే చదువుకున్నప్పుడు నన్ను మా పెదనాన్నగారు పెంచినప్పుడు మా పెదనాన్నగారికి ఉండే లక్షణాలు అవి నాకు కొంచెం అయ్యాయి. అతనికి ఉండే సేవా గుణాలు అవన్నీ నాకు కొంచెం అవి నేను దాన్ని పాటిస్తూ ఉండడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలుగా మీరు ప్రజలకు సేవలు అందిస్తున్నారు? చాలా రోజుల నుంచి చేస్తున్నాము. ముఖ్యంగా వచ్చేసి 10 సంవత్సరాల నుంచి గట్టిగా దీని మీదే మా సంకల్పం ఏంటంటే ప్రతిరోజు ఒక్కరికైనా అన్నం పెట్టాలి అనే సంకల్పంతో మొదలుపెట్టాము. మొదలుపెడుతూ ఇది ఒక 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం చేయడానికి కూడా మామూలుగా అంతకుముందు మేము ఈ వీధి వెంట పోయే వాళ్ళకి, ఆ భిక్షాటకులకి, మతి స్థితిలో లేని వాళ్ళకి, అటువంటి వాళ్ళకి అన్నం ప్యాకెట్లు అట్లాంటివి పంచుతూ వస్తున్నాము. కానీ ఒక ఫ్రెండ్ అతని ద్వారా ఏంటంటే అతని స్ఫూర్తితోటి నేను కూడా చేయాలా అనేది, ప్రతిరోజు చేయాలనేది ఒక సంకల్పంతో నేను మొదలుపెట్టడం జరిగింది. అది జరుగుతూ అది గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ వస్తున్నాను. అయితే కరోనా సంక్షోభ సమయంలో మీరు అందించినటువంటి సేవలను వివరిస్తారు? కరోనా సమయంలో యాక్చువల్గా నాకు అప్పుడు చిన్న సర్జరీ జరిగింది. అప్పుడు 5 years బ్యాక్ నాకు తొడ మీద కొంచెం చిన్న సర్జరీ జరిగినప్పుడు కావలికి, నేను అప్పుడు కావలి పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరంలో చేవూరు గ్రామంలో నేను అక్కడ వైద్యం చేసేది. అక్కడే ఉంటున్నాను నేను. అక్కడ ఉంటూ రోజు కావలికి రావడం జరుగుతుంది, డ్రెస్సింగ్ కోసం దానికి డ్రెస్సింగ్ రావడం జరుగుతుంది. ఆ వస్తువు పోతూ ఉన్నప్పుడు ఈ రోడ్డు వలస కూలీలు
ఈ బస్సులు ఆపేసేసి వాళ్ళు పడే ఇబ్బందులు అవన్నీ చూస్తూ ఉన్నాం. అది చూస్తూ నేను ప్రతిరోజు వస్తూ ఉన్నాను. వచ్చేటప్పుడు వాళ్ళ స్థితిగతులు చూసుకొని వాళ్ళ ఆహారం అందక నీళ్ళు అందక ఉండేటప్పటికి అప్పుడు స్టార్ట్ చేసే కొద్దిగా స్టార్ట్ చేసి ఒక 10 మందికి, ఒక 20 మందికి, ఒక 50 మందికి భోజనం ప్యాకెట్లు కావాలో తీసుకొని పెట్టడం జరుగుతుంది. అది పెడుతూ ఇంకా వాళ్ళకి ఇంకా అటువంటి వాళ్ళకి ఇంకా బస్సులో దిగే వాళ్ళకి వస్తువులు లారీలో వచ్చే వాళ్ళకి గర్భిణీ స్త్రీలు వాళ్ళకి అందరికీ అందించడం జరుగుతుంది. ఆ కరోనా సమయంలోనే మేము చాలామందికి మాస్కులు బయటికి పోవడానికి వీళ్ళని సెపరేట్గా ఇవ్వాలన్నారు. అప్పుడు ఆ మాస్కులు కూడా కొంతమందికి పంచడం జరుగుతుంది. అదే ఇంకా ఆ కరోనా సమయం నుంచి మా సేవలు కొంచెం విస్తృతంగా చేయడం జరుగుతుంది. అయితే కరోనా సంక్షోభ సమయంలో చాలామంది బయటికి వెళ్తే ఒకరినొకరు తాకితే కరోనా వచ్చి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితుల్లో మీరు సేవ చేస్తుంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మనకెందుకు లేవద్దు అన్నట్లుగా ఏమైనా వద్దని చెప్పారా? అట్లాంటిది అస్సలు లేదు. అది మాకు మా భార్య ఆవిడే స్వయంగా ప్యాకెట్లు వండి అది ఇచ్చేది, నేను తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. తను కూడా వచ్చేది నాతో పాటుగా. మేమిద్దరమే వెళ్ళి బండి మీద తీసుకెళ్ళి వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. అందిస్తూ వాళ్ళకి అప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎక్కువ మందికి, కొంతమందికి చేస్తున్నప్పుడు 50 మందికి 100 మందికి పెట్టేటప్పుడు నేను మా ఆవిడ కాకుండా మా కూతురు, మా అల్లుడు అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్గా చాలా చేయడం జరుగుతుంది. అయితే ఆ టైంలో నుంచి మీరు స్టార్ట్ అయిన మీ జర్నీ ఈరోజు దాదాపుగా ఎన్ని వేల మందికి మీరు సహాయం చేస్తుంటారు? ఆహారం చాలా కొన్ని వేల మందికి చేస్తుంటాను. లెక్క అనేది మేము పెట్టుకోలేదు. లెక్క పెడితే దానికి ఒక విలువ అనేది ఉండదు. మనం చేయటం మన వంతు అది తర్వాత నేను ఎప్పుడు లెక్కేయలేదు. అయితే ఈ ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ అనేది ప్రారంభించారు కదా, ఎప్పుడు ప్రారంభించాడు? అసలు ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ ప్రారంభించడం వెనక ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? ఈ సేవా ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మీరు ఇంకేం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ ప్రారంభించక ముందు నుంచి నేను కొన్ని ఇట్లాగే ఆహార ప్యాకెట్లు అవన్నీ అందరికీ అందించడం జరుగుతుంది. కొంతమంది వాళ్ళు చెప్పడం కారణంగా ఒక ట్రస్ట్ పెట్టుకొని దాని ద్వారా చేస్తే ఇంకా నువ్వు ఒక్కడే కాదు, ఇంకొంతమంది సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ కారణంతో ఇంకొంచెం ఎక్కువ మందికి నువ్వు హెల్ప్ చేయగలుగుతావు అని చెప్పేసి అంటే ఇంకప్పుడు 2020లో ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేయించి అప్పటి నుంచి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మా సేవలు కొనసాగిస్తున్నాం. ఎందుకని మీరు ఎటువంటి రాజకీయ నాయకులు సపోర్ట్ తీసుకోవడం లేదు? నాకు మొదటి నుంచి రాజకీయం తెలియదు. నాకు వాళ్ళ జోలికి నేను పోను, నాకు తెలియదు మాట్లాడారు. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలనే ఎంతో డబ్బుతో కూడుకున్నాయి కదా, ఇంకా వాళ్ళు సపోర్ట్ దొరికితే ముందు ఇంకా చాలా ఎక్కువ మందికి సహాయం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఏంటంటే నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి ఇంతవరకు పోలేదు. అది అందరికీ తెలుసు. నాకు వచ్చే దాంట్లోనే నేను ఏదో కొంచెం చేయడం, ఆ ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్తో చేయడం అంతవరకు చెప్తే ఇంకేం లేదు. అయితే మీరు ఈ మధ్య కాలంలో వృద్ధాశ్రమాన్ని కూడా ప్రారంభించారు. వృద్ధాశ్రమాన్ని ఎందుకు ప్రారంభించినట్లు మీరు? వృద్ధాశ్రమం అంటే నేను కావలికి పక్కన పల్లెటూరు గ్రామంలో నేను వైద్యం చేసేది. నేను గ్రామీణ వైద్యం చేసినప్పుడు అక్కడ చాలామంది వృద్ధుల్ని, తల్లిదండ్రుల్ని వాళ్ళ పిల్లలు సరిగ్గా చూడక వాళ్ళకి నానా అవస్థలు పెడుతూ వాళ్ళు చాలా ఘోరంగా చెప్పడానికి వర్ణించలేని విధంగా వాళ్ళ పరిస్థితులు రకంగా ఉంటుంది. కానీ నేను ఇంతకుముందు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది. కానీ దానికి తగ్గట్టుగా నా వృత్తి రీత్యా కూడా నేను 2-3 విలేజ్లో మారినప్పుడు కూడా అక్కడ ప్రతి ఊళ్ళో కూడా వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూడక ఇబ్బందులు పడతా ఉంటే ఇంకా నాకు అనిపించింది, ఇంకా అది ఒక 10 మందికైనా మనం సేవ అందించకపోతామా, వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఒక 5 months నుంచి ఇది వృద్ధాశ్రమం అనేది స్టార్ట్ చేశాను. ఇంటినే ఆశ్రమంగా మార్చాలనే ఆలోచన మీద మీ భార్య ఇద్దరిది నాకు ఆమె పూర్తి సపోర్ట్ ఉంటుంది, అందులో సందేహం లేదు. నేనేం చెప్పినా దానికి
కాదనేది ఎవరు లేరు, మా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ. ఎందుకంటే సొంత ఇంటిని కిరాయికి ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో ఏదైనా చేసుకోవాలనుకునే ఇటువంటి ఈ రోజుల్లో సొంత ఇంటిని ఆశ్రమంగా మారుస్తాను అంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా మీకు సపోర్ట్ చేయడం అంటే చాలా గ్రేట్. మీరు ఇప్పటివరకు మీ భార్య మీ కుటుంబ సభ్యుల వివరాలు తెలుపలేదు. మా భార్య హౌస్ వైఫే, అంతకుముందు టీచర్గా వర్క్ చేసింది, ఒక 20 years చేసింది, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసింది. ఆమె సపోర్ట్ నాకు పూర్తిగా, ఆమె సపోర్ట్ లేదు నేను చేయలేదు. అంటే ఇంతమందికి నేను కొన్ని వేల మందికి అన్నం ప్యాకెట్లు పంచుతున్నానంటే ఆమె స్వయంగా చేసిస్తుంటే నేను తీసుకెళ్ళి పంచడం జరుగుతుంది. నేను తీసుకెళ్ళి పంచడం కూడా కాదు, ఆమె కూడా నాతో పాటుగా వచ్చి ఆమె కూడా సర్వీస్ చేసింది. అంటే మీ సేవలను గుర్తించినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మీకు ఎన్నో అవార్డులను ఇచ్చైతే సత్కరించారని విన్నాము. దాదాపుగా మీరు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని అవార్డులు తీసుకొని ఉండొచ్చు? అది ఎప్పుడు మనం దానికి లెక్క అనేది వేయకూడదు. అది కూర్చుంటాయి దగ్గరికి ఒక 100 దాకా కూర్చుంటాయి. నేను ఎప్పుడు దానికి దాని సంఖ్య మటుకు నేను ఎప్పుడు చూడలేదండి. అది మనం చేసుకుంటూ పోతుంటే దాని అంతటా అవే. అయితే ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ కేవలం కావలికి పరిమితమా, భవిష్యత్తులో ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు? కావలే కాదు, మీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా వరకు తెలుస్తుంది. కానీ మా సేవలు మటుకు కావలి పరిధిలోనే ఉంటున్నాయి. ఇది ఇంకా బయటికి పోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఈ అనాథ వృద్ధాశ్రమం అని చెప్పేసి, మధు వృద్ధాశ్రమం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం. దాని ద్వారా ఏంటంటే ఇంకంటే 10 మందికైతే మనం కల్పించలేకపోతామని చెప్పేసి ఉద్దేశం పెట్టి నేను దీనికి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయి? మీ ఓన్గానే మొత్తం ఖర్చు ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఫండ్స్ లేవండి. ఎక్కడ కూడా ఒక రూపాయి నేను పోయి అడిగింది లేదు, చేసింది లేదు. ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కొంచెం చేయడం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి నెల్లూరు జిల్లా, అదేవిధంగా కావలి పట్టణ ప్రజలకు కావచ్చు, మా B9 న్యూస్ ప్రేక్షకులకు కానీ, సమాజ సేవ గురించి కానీ, మీ గురించి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు దామా మధుసూదన్ రావు, ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను నా వృత్తిరీత్యా నేను RMP డాక్టర్గా వైద్యం చేస్తూ ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా కావలి చుట్టుపక్కల ఉండే పల్లెల్లో వైద్యం చేస్తూ నా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాను. ఈ వైద్య వృత్తిని కొనసాగిస్తూ కొంత సమాజ సేవ కూడా చేయాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు కొంతమందికి రోడ్డు సైడ్ ఉండే భిక్షాటకులకి, మధ్యస్థితం లేని వాళ్ళకి, అటువంటి వారికి కొన్ని భోజన ప్యాకెట్లు మేము స్వయంగా వండుకొని తీసుకెళ్ళి వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము కరోనా టైంలో కూడా కొంత సేవలు అందించాము. చాలామందికి వలస కూలీలకి భోజన ప్యాకెట్లు అందించాము. మేము చేస్తూ ఉన్నప్పుడే మాతో పాటుగా పక్కనే ఉండే మమ్మల్ని చూసి ఇంకొంతమంది కూడా పక్కన మా చేవూరు గ్రామంలో సాయి స్కూలు ప్రిన్సిపల్ అయినటువంటి BV సార్ కూడా, అతను కూడా కొంతమందికి భోజనం ప్యాకెట్లు అందించడం జరుగుతుంది. అట్లా నేను చేస్తున్నాను కాబట్టి నాతో పాటు కొంతమంది జనాలు వాళ్ళు కూడా కొంతమంది సేవలు అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము భోజనం ప్యాకెట్లు అందించడం జరుగుతుంది. మీరు కూడా మీ వృత్తిరీత్యా ఏదైనా దారిలో పోయినప్పుడు భిక్షాటకులకు కానీ వాళ్ళకి కానీ అసహించుకోకుండా వాళ్ళకి మీ వంతు సాయంగా మీరు కూడా వాళ్ళకి ఒక 10 ప్యాకెట్లు, ఒక 5 ప్యాకెట్లు అందించినా కానీ వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. మనకి మన పిల్లలకి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. విన్నారు కదండి, మన దామా మధుసూదన్ రావు గారు ఎంత చక్కగా మాట్లాడారో. సమాజ సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, మనం మన వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా ఎటు వెళ్తున్నావు కానీ సమాజంలో ఉన్నటువంటి అనాథలకు కానీ, అభాగ్యులకు కానీ కనీసం ఒక 5 మందికి కానీ లేదా 5 పూటలు కానీ భోజనం అందించాలని అయితే ఆయన కోరుతున్నారు.
ఎందుకంటే అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది అని అంటారు. కాబట్టి మనం ఎన్నో లక్షలు ఖర్చు చేసి ఎన్నో కార్యక్రమాలు ఫంక్షన్లు చేస్తూ ఉంటాం. తీర్థయాత్రలకని ఏ మతం వారైనా వారి దేవుడి కోసం ప్రార్థనలు పూజలు చేస్తూ ఉంటారు. నిజంగా దేవుడి కృప కానీ దయ కానీ మన మీద ఉండాలంటే కేవలం మనుషులకు మనుషులు సహాయం చేసి వారి ఆకలి తీరిస్తే వాళ్ళు మనల్నే దేవుడిగా భావిస్తారు, మనలోని దైవత్వాన్ని చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబం బాగుండాలి అనుకుంటే సమాజంలోని వ్యక్తులు కూడా బాగుండాలి. కాబట్టి అటువంటి వారికి ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చాలని మధు గారు చెప్పినటువంటి విషయాలైతే చాలా చక్కగా ఉన్నాయి. మనం కూడా రేపటి నుంచి ఎంతో కొంత ఎవరో ఒకరికి సహాయపడాలని నేను కోరుకుంటున్నాను. ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి దామా మధుసూదన్ రావు గారి సతీమణి రాజ్యలక్ష్మి గారితో ఉన్నాం. నమస్తే. మధుసూదన్ రావు గారు చేస్తున్నటువంటి సేవల వల్ల ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనిపించిందా? లేదండి, చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఈ కార్యక్రమాన్ని మన కరోనా టైం నుంచి కరోనా సమయంలో ఈ బైకుల వాళ్ళు అందరికీ హోటల్స్ లేక ఎంతో ఇబ్బంది పడతా అన్నీ చూసి మా వారు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది, జనానికి వాటర్ ప్యాకెట్లు కూడా దొరకట్లేదు, ఫుడ్ ఏం దొరకట్లేదు, నీకు చేయగలిగినంత వరకు ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చెయ్యి, మనకి హోటల్ కూడా కొనుక్కొని చేద్దామంటే 10 మందికి కానీ 20 మందికి కానీ 30 మందికి కానీ నీ శక్తి కొలిది నేను ఇంట్లో నాకు ఫుడ్ చేసి ఇస్తే నేను తీసుకెళ్ళి పనిచేసి వస్తాను. బైపాస్లో కార్లు వాళ్ళకి కూడా అసలు ఏం దొరకట్లేదు. కార్లు, బైకులు, ఆటో వాళ్ళకి, లారీ వాళ్ళకి ఎగబడి తీసుకుంటున్నారు జనం. మనం ఎంత మాత్రం చేయగలము అంటే ఇంకా అసలు అట్లాగే చేసిస్తున్నామండి. చేసిస్తుంటే మమ్మల్ని చూసి మా స్కూల్లో ఒక సార్ ఉన్నారు, ఆయన ఇన్స్పైర్ అయ్యి మధు చేస్తున్నాడు, మనం కూడా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక టీం ఉన్నారు. ఆ టీం సభ్యులందరూ కలిసి వాళ్ళు కంటిన్యూగా ఇంకా 100 మందికి భోజనాలు సప్లై చేశారు. వాళ్ళు మేము చిన్నగా స్థాపించాము, వాళ్ళు 100 మందికి ఫుడ్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అప్పటి నుంచి మా వారికి ఒక ఆలోచన కలిగింది, కనీసం పేదవాళ్ళు, రోడ్ల మీద ఆడుకునే వాళ్ళు, మరి ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా, కనీసం రోజు మనం 4 కన్నా 5 కన్నా కనీసం 2 కన్నా ఫుడ్ పెడదాము అన్నారు. ఇంకా అప్పటి నుంచి సరే మనం వండుకునే ఫుడ్లోనే ఒక 2 ప్యాకెట్లైనా 3 ప్యాకెట్లైనా మా శక్తి కొద్ది ఆ రోజు నుంచి చేస్తూనే ఉంటే ఈ మధ్య మళ్ళీ ఆయనకు ఒక ఆలోచన కలిగింది, వృద్ధాశ్రమం పెడితే బాగుంటుంది, ఒక ముసలి వాళ్ళని పాపం ఇంట్లో ఇబ్బంది ఉన్నా లేకపోయినా బిడ్డలు చూసినా చూడకపోయినా పట్టించుకొని వాళ్ళు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు 1-2 తెచ్చుకొని పెట్టుకొని మనం సాకున్నా మనకు సంతోషంగా ఉంటుంది అన్న ఉద్దేశం కలిగింది. అట్లా ఇంకా సొంతగా మా హౌస్లోనే ప్రస్తుతానికి వృద్ధాశ్రమం ఏర్పాటు చేశామండి. ఆ వృద్ధాశ్రమంలో కూడా ప్రస్తుతానికి మనుషులు ఉన్నారు, అది కూడా మీరు చూడండి. ఓకే మేడం, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఏర్పాటు చేసినటువంటి వృద్ధాశ్రమం ఏ విధంగా ఉంది అని చూద్దాం. నిజానికి మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడిమక్తి ఉంటుంది అంటారు. ఇది 100% వాస్తవం అని ఇక్కడ ఈ భార్యాభర్తల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భర్త ఎంతో కొంత బయటికి వెళ్తే సంపాదించుకొని ఖచ్చితంగా తీసుకురావాలి అని అనుకుంటున్నటువంటి ఈ సమాజంలో నా భర్త సంపాదించిన దాంట్లో సేవ కోసం ఖర్చు చేస్తున్నారంటే నాకు చాలా సంతోషం. వీలైనంత వరకు నేను కూడా మీకు తోడుగా ఉంటాను, ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడానికి మనం ముందుకు వెళ్దాం అంటున్నటువంటి రాజ్యలక్ష్మి గారికి మా B9 న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. B9 టీవీ ప్రేక్షకులకు ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ తరఫున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు B9 టీవీ వారి తరఫున నాగేశ్వరరెడ్డి గారు వారి టీం ఈరోజు ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ వాళ్ళ కార్యాలయానికి వచ్చి దామా మధుసూదన్ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వారు చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అన్నీ కూడా వారి ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషమైన విషయము, చాలా ఆనందకర విషయం. నా పేరు షేక్ బాషా, కావలిలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారిగా ప్రస్తుతం నేను సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దామా మధుసూదన్ రావు ఆయన ఒక సంస్థను స్థాపించి ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్
ఆ ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ అనేది ఆ పేరులోనే అంటే అనాథులకు తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, సరైన బట్ట సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఎవరికైనా సరే కనీసం రోజుకు ఒక్కరికైనా వారికి ఆహారం అందించాలి, వారి జీవితంలో వెలుగు నింపాలి అనే మంచి సద్భావనతో దామా మధుసూదన్ రావు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ని స్థాపించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో దామా మధుసూదన్ రావు గారు వారు చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు, ప్రేమాభిమానంతో వారిని గౌరవిస్తున్నారు. మరి ఈ స్వచ్ఛంద సంస్థలలో మరి కొంతమంది మాత్రమే ఈ సామాజిక సేవా కార్యక్రమాలకు ముందుంటూ వారి యొక్క ప్రేమాభిమానాలు పంచుతూ ఉన్నారు. దామా మధుసూదన్ రావు గారు ఎప్పుడు ఏ పని చేసినా కూడా 10 మందికి సహాయపడాలి, 10 మందికి ఉపయోగపడాలి, నా వల్ల ఎటువంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి మంచి సద్భావనతో వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారి కార్యక్రమాలకు మేము చాలా వరకు అన్ని కార్యక్రమాలు కూడా హాజరవుతూ వారికి మా యొక్క సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. పోతే కరోనా మూమెంట్లో నిజంగా మేము కూడా అప్పట్లో కొంతమందికి కొన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాం. దామా మధుసూదన్ రావు గారు ముఖ్యంగా చెప్పాలంటే వారి శ్రీమతి రాజలక్ష్మి గారిని మనం ముఖ్యంగా వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో వాళ్ళ భార్య సక్రమైన పద్ధతిలో లేకపోతే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయలేము. అచ్చట పుట్టిన చింత చిగురు కూడా చావి అన్నట్టు వాళ్ళ ముందు వాళ్ళ వినాదం ఒకటే ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ఆ వినాదంతో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఆ శ్రీమతి రాజలక్ష్మి గారి యొక్క సహకారం లేనిది మధుసూదన్ రావు గారు ఏమీ చేయలేరు అని కూడా నేను అనుకుంటూ ఉన్నాను, నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి రాబో రోజుల్లో కూడా మధుసూదన్ రావు గారు అన్ని కార్యక్రమాలు చేస్తారు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారు. కాబట్టి మా యొక్క స్వచ్ఛంద సంస్థలందరూ కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు, ప్రేమాభిమానాలు మేము అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సనయ్య గారు, దామా మధుసూదన్ రావు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవల గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు సార్. నాకు గ్రామీణ వైద్యుడి కంటే ఆపద్బాంధవ సేవా ట్రస్ట్లో నేను కూడా పనిచేస్తున్నాను. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, పేద బడుగు వర్గాల ప్రజలకి చాలా ఉపయోగపడుతున్నారు. ఇది చాలా మంచి శుభపరిణామం, మంచి అనుభవం. మేము కూడా ఆయనలాగే చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అందువల్ల చేసే వాళ్ళకు కూడా చాలా ఉత్సాహాన్ని నింపుతున్నాడు మధుసూదన్ రావు. మీకు ఎన్నేళ్ళ నుంచి పరిచయం ఉంది మధుసూదన్? మాకు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఆయన యాక్టివిటీస్లో మీరు నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆయన నిస్వార్థ సేవలు, ఆయనకి వేరే ఆలోచన లేదు, డబ్బు ఆలోచన అసలు లేదు. ఎంతమంది అంటే పేద ప్రజలకు ఉపయోగపడాలనేది గర్వంగా నేను చెప్తున్నాను. ఈరోజు అటువంటి వాళ్ళు మన సమాజంలో ఉంటూ చాలా గ్రేట్. వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఆపద్బాంధవ సేవా ట్రస్ట్లో పనిచేస్తూనే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలా. ఇప్పుడు ఉండే కాన్సెప్ట్లు ఏంటంటే పిల్లలు ఒక దగ్గర, తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర ఉంటున్నారు. అందువల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. వారు ఇబ్బంది పడకూడదు, వారిని ఆదుకోవాలనే దృక్పథం చాలా మైండ్ సెట్. ఇది చాలా మంచి ప్రోగ్రాం ఉంది. దాని గురించి ఆయన మనసులో సర్వన్స్ ఉంది. ఇప్పుడు బయట పెట్టి ఆశ్రమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఉపయోగం ఉంది. మంచి ప్రోగ్రాం. భవిష్యత్తులో ఆయన ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. సేవా ట్రస్ట్ అధ్యక్షురాలు శారద గారితో ఉన్నాం. నమస్తే శారద గారు, మీ ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు దామా మధుసూదన్ రావు గారు చేస్తున్నటువంటి సేవలపై మీ అభిప్రాయం ఏమిటి? అసలు మీరు ఈ సేవా ట్రస్ట్లో ఎలా చేరారు? B9 టీవీ ఛానల్కి నమస్కారం. నా పేరు శారద. నేను ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ అధ్యక్షురాలిని, గ్రామీణ వైద్యురాలిని. ఈ మధుసూదన్ రావు సార్ గారు నాకు 10 ఇయర్స్ నుంచి బాగా తెలుసు. సారు వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. మధుసూదన్ రావు గారి సేవలు చూసి
నేను కూడా సేవ చేయాలని ఈ సంస్థలో చేరడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు చాలా చేయాలని ఆశిస్తున్నాను. సార్ గారికి మేమందరం సహకరిస్తాము. ఘంటసాల రామచంద్ర గారు, ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు గారు సమాజానికి చేస్తున్నటువంటి సేవల గురించి 2 మాటల్లో మా ప్రేక్షకులకు వివరిస్తారా? అలాగే. ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ అనేది నాకు ఆ పేరు చాలా బాగా నచ్చింది. ఆయన వృత్తిరీత్యా వైద్యం చేస్తూ రోజుకు ఒకరికైనా భోజనం పెట్టాలి నిరుపేదలకి అనే ఆలోచనతో తలపెట్టినటువంటి ట్రస్ట్ ఇది. ఇందులో భాగంగా కొంతమంది ఇష్టపడి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన సపోర్ట్ చేయాలనే ఆలోచనతో మేమంతా ఆయనకి సన్నిహితంగా ఈ ట్రస్ట్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి, మంచి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్ళాలి, ఎంతోమంది ఈ ట్రస్ట్ వల్ల సత్ఫలితాలు పొందాలనే ఆలోచనతో మేము కూడా ఆయనకి ప్రోత్సాహం చేస్తూ ఆయన వెంట నడుస్తూ ఉన్నాం. ఈ ట్రస్ట్ వల్ల చాలామందికి, కొన్ని వేల మందికి ఇప్పటికీ అంటే ఎన్నోసార్లు గిరిజనులు, మామూలు గిరిజన కాలనీలు, నిరుపేదలు ఉండే ఏరియాలలో అందరికీ భోజనాలు పెట్టడం జరుగుతుంది. కొంతమంది దాతలు కూడా అప్పుడప్పుడు సహకరిస్తూ పదవి గారికి సహకరిస్తున్నారు. దానికి కూడా మనం అంతా అభినందించాలి వాళ్ళని కూడా. ఈ ట్రస్ట్ని మనం అందరం కూడా, ఎందుకంటే మంచి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ట్రస్ట్ కాబట్టి అందరూ సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా ఆలోచనలో ఇక్కడ ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి సౌహృదయంతో ఉన్నటువంటి వ్యక్తులే కలిశారు. ఇంకా అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన మా అందరికీ ఉంది. ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ మెంబర్, అలాగే గ్రామీణ వైద్యురాలు అయినటువంటి నాగమణి గారు, దామా మధుసూదన్ రావు గారు చేస్తున్న సేవల గురించి మా మాటల్లో విన్నాం. చెప్పండి. B9 టీవీకి నమస్కారం అండి. మేము ఆర్ఎంపీ డాక్టర్లమంతా నెల్లూరు మీటింగ్లో మాకు మధుసూదన్ సారు పరిచయం అయింది గత 5 సంవత్సరాలు బ్యాక్. అప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఇలాగా నేను మధు ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ నలుగురికి అన్నం పెట్టాలని అనుకుంటున్నానని మాకు చెప్పడం జరిగింది. అప్పుడు సార్ చేస్తున్నారు కదా, మనం కూడా కొంచెం సార్కి సపోర్టివ్గా ఉండి చేయాలన్న ఆశతో సార్ ఫోన్ చేసినప్పుడల్లా మేము సార్ని కలవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా మధు సారు వృద్ధాశ్రమం పెట్టారు అని అంటే అందులో కూడా మేము సార్కి ఎంతో కొంత హెల్ప్ చేయాలి, సార్కి తోడుగా నిలబడాలి, సార్ని మనం ఎంకరేజ్ చేయాలి అన్న ఆశతోటి మేము ప్రతిసారి సార్ ఇప్పుడు మీటింగ్ అన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సార్ ఫోన్ చేస్తే మాత్రం మేము రావడం జరుగుతుంది. కాబట్టి సార్ చేసింది ఎంతోమంది పేద ప్రజలకు అండగా మాత్రం ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మాలాంటి వాళ్ళకి కూడా, ఒక బిడ్డను కనుక్కున్న వాళ్ళకి వాళ్ళు చూడొచ్చు చూడకపోవచ్చు. నేను ఎన్నో సందర్భాల్లో పేషెంట్లతో కూడా చెప్తుంటాను, ఇలాగ మన ఆర్ఎంపీ డాక్టరు వృద్ధాశ్రమం పెట్టారు కనుక మీరు పిల్లలు చూడలేదని, వాళ్ళు ఎవరు చూడలేదని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మన ఆశ్రమం ఉందని నేను చాలామంది పేషెంట్లకు కూడా చెప్పడం జరుగుతుంది. దామా మధుసూదన్ రావు గారు కావలిలో ఏర్పాటు చేసినటువంటి ఈయన సొంత ఇల్లు ఇది. ఈ సొంత ఇంటినే వృద్ధాశ్రమంగా మార్చడం జరిగింది. వీళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఎవరైనా సరే పూర్వీకుల ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకోవాలి లేదా భద్రంగా దాచుకోవాలనుకుంటున్నారు. కానీ ఈయన ఉన్న ఆలోచన ప్రకారం స్వచ్ఛంద సేవకు వినియోగించాలి. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను వదిలేస్తే వారి చివరి క్షణాల్లో వీరి ఇంటినే ఆశ్రమంగా మార్చి వాళ్లకు నా సొంత తల్లిదండ్రులను నేను చూసుకుంటాను అనే ఆశయంతో సమాజ సేవకు ముందడుగు వేస్తూ ఇంటినే ఆశ్రమంగా మార్చారు. ఒకసారి లోపల ఏ విధంగా ఉందో చూద్దాం రండి. ఇక్కడ మనం ఇప్పుడు హాల్లో అయితే ఉన్నాం. హాల్లో మనకు లైట్స్, ఫ్యాన్స్, అదేవిధంగా డైనింగ్ టేబుల్, 3 మంచాలు, ఇక్కడ కూడా ఒక మంచం. ఇక్కడ హాల్లో అయితే చాలా అద్భుతంగా ఉందని అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆశ్రమం అంటే మన వాళ్ళు కాదు కదా,
ఎలా పెడితే అలా సరిపోతుంది అనుకోకుండా సొంత ఇంట్లో ఉన్నటువంటి సొంత కుటుంబ సభ్యులకు ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. మరి లోపల ఏ విధంగా ఉందో చూద్దాం రండి. ఇక్కడ మనం భారత రాజ్యాంగ రచయిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో కూడా చూడవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సమాజంలో కుల మత భేదాలు, ప్రాంత భేదాలు, వర్ణ వర్గ లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ దామా మధుసూదన్ రావు గారికి సమానమే అనే విషయాన్ని అయితే ఈ ఒక్క ఫోటోతోనే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అన్ని బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 బెడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక వృద్ధులు కూడా పడుకొని ఉన్నారు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకో రూమ్లోకి వెళ్దాం. ఇక్కడైతే ఈ స్టోర్ రూమ్ లా ఉంది. వచ్చినటువంటి వృద్ధులందరికీ అదే విధంగా ప్రతిరోజు ఎంతో కొంతమందికి అన్నదాన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వంటలకు ఉపయోగించడానికైతే రైస్ బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు ముఖం కడుక్కోవడానికి ఈ విధంగా బాత్రూమ్స్ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇక్కడైతే మనం చూస్తున్నాం ప్రతి ఒక్క వసతిని కూడా ఏర్పాటు చేశారు. దామా మధుసూదన్ రావు గారికి ఏర్పాటు చేసినటువంటి మధు వృద్ధాశ్రమం అయితే మనం ఇప్పుడు చూసాం. చాలా చక్కగా ఉంది. చాలా మంచి వసతులను అయితే ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సార్. మీరు ఇలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ నేను కోరుతున్నది ఒకటే, మధుసూదన్ రావు గారు చాలా చక్కటి కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈయన ఇప్పటి వరకు అయితే ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించకుండా తన సొంత ఖర్చుతో అయితే ఏర్పాటు చేస్తున్నారు. కానీ కుటుంబ ఖర్చులను భరిస్తూ ఈ విధంగా సమాజ సేవ చేసే వారికి కూడా మనం అండగా నిలిచి ఎంతో కొంత ఆర్థిక సాయం అందిస్తే ఖచ్చితంగా వీళ్ళైతే ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు అయితే ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉందని వీరిని ప్రోత్సహించడానికి మనకు కూడా మన వంతు బాధ్యతగా అయితే ఈయన అయితే ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు. భవిష్యత్తులో కూడా అడుగుతారో లేదో మనకైతే తెలియదు. కానీ మన ఛానల్ చూస్తున్నటువంటి వారు అయితే నేను ఒకటే తెలియజేస్తున్నా, సాటి మనిషికి మనం సహాయం చేయాలి కాబట్టి మనిషే ఈ కాలంలో ఆదుకోవాలి కాబట్టి మధుసూదన్ రావు గారు ఏర్పాటు చేసినటువంటి వృద్ధాశ్రమంలోని ఉంటున్నటువంటి వారికి మన వంతు సాయంగా ఎంతో కొంత సహాయం చేసి వారి ఆకలి తీర్చాలని కోరుకుంటున్నా.